కామర్స్ 86, కష్టపడి చదివాను నాన్న. ఇంగ్లీష్ 92, కష్టపడి చదివాను నాన్న. తెలుగు 244. కష్టపడి చదివాను నాన్న. గేమ్ చేంజర్ చాలా హై ఎక్స్పెక్టేషన్స్ మధ్య వచ్చింది అనడం కన్నా చాలా లో ఎక్స్పెక్టేషన్స్ తోనే రిలీజ్ అయ్యింది అనడం కరెక్ట్. టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఏవి కూడా ఎగ్జైట్ చేయలేకపోయాయి. మెయిన్ గా శంకర్ లాస్ట్ 3 మూవీస్ ఇంపాక్ట్ ఈ మూవీపై గట్టిగా పడింది. మూవీకి డివైడ్ టాక్ వైల్డ్ ఫైర్ లా స్ప్రెడ్ అయింది. ఈ టాక్ మూవీ డే 1 కలెక్షన్స్ పై గట్టిగా ఇంపాక్ట్ చూపించింది. టైర్ 1 హీరోస్ లో డే 1 లీస్ట్ కలెక్టెడ్ మూవీగా ఈ మూవీ నిలిచిపోయిందనే చెప్పాలి. ఈ మూవీకి డే 1 కలెక్షన్ వచ్చింది జస్ట్ అటు ఇటుగా 80 crore అయితే అఫీషియల్ గా ప్రొడక్షన్ టీమ్ మాత్రం 186 crore తో ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చూసాక ఎవడైనా 5 crore వేస్తాడు లేదా 10 crore వేస్తాడు. వీళ్ళేంట్రా ఏకంగా 100 crore ఫేక్ పోస్టర్ వేశారని ట్వీట్స్ మీద ట్వీట్స్ చేస్తున్నారు ట్విట్టర్ యువత. కేవలం రామ్ చరణ్ యాంటీ ఫ్యాన్సే కాదు, ఆఖరికి ఆహా హ్యాండిల్ నుండి కూడా ఒక సెటరికల్ ట్వీట్ పడింది. ఫ్రాంక్ గా చెప్పాలంటే గేమ్ చేంజర్ కి డే 1 హైదరాబాద్ లో మెయిన్ థియేటర్స్ కూడా సీట్స్ ఖాళీగా ఉన్నాయి. రీసెంట్ టైమ్స్ లో ఏ స్టార్ కి కూడా ఇలా లేవు. దీన్ని బట్టి చెప్పొచ్చు ప్రొడక్షన్ టీం కేవలం హైప్ కోసం ఎంత దిగజారి పోస్టర్స్ వేస్తున్నారా అని. ఈ పోస్టర్ లో ఉన్న నెంబర్స్ చూసి సౌత్ టు నార్త్ అన్ని ట్విట్టర్ హ్యాండిల్స్ ఈ ఫేక్ పోస్టర్ మీద నెగిటివ్ ట్వీట్స్ వేయడం స్టార్ట్ చేశాయి. నిజానికి హైప్ నెంబర్ పోస్టర్స్ వేయడం మన టాలీవుడ్ లో కొత్త ఏం కాదు. లాస్ట్ డెకేడ్ నుండి ఈ గోల్ ఉంది మనకి. మూవీ రిలీజ్ అయిన నెక్స్ట్ డేకే ఆల్ టైమ్ రికార్డ్ పోస్టర్స్ వేయడం చాలా కామన్ గా జరుగుతుంది. ఆ హీరో ఫ్యాన్స్ ఈ హీరో ఫ్యాన్స్ స్పేస్లు పెట్టి పోస్టర్స్ పై డిస్కషన్స్ చేయడం కూడా తరచు జరిగేదే. మీ కలెక్షన్స్ ఫేక్ అంటే కాదు, మీ కలెక్షన్స్ ఫేక్ అంటూ రోజంతా తిట్టుకుంటూనే ఉంటారు. కానీ గేమ్ చేంజర్ మూవీకి మాత్రం బుక్ మై షోలో ఉన్న అవైలబుల్ సీట్స్ చూసి కూడా ఈ 186 crore పోస్టర్ దింపడం అనేది ఎవరికి నమ్మే విధంగా లేదు. ఫేక్ చేసినా అది నమ్మేలా ఉండాలి. కానీ ఇక్కడ ఏకంగా 100 crore ఫేక్ పోస్టర్ వేయడం వల్ల ఈ మూవీకి వెంటనే కలెక్షన్స్ పెరిగిపోతాయి అనుకోవడం ఎంత కరెక్టో అనేది ప్రొడక్షన్ టీం ఆలోచించాలి. గుడ్డిగా ఒక నెంబర్ వేస్తే నమ్మేస్తారులే అన్న రోజులు కూడా పోయాయి. సోషల్ మీడియా వచ్చాక ప్రతిదీ భూతర్థంలో పెట్టి చూస్తున్నారు. బుక్ మై షో టికెట్ సేల్స్ చూసి ఎంతవరకు కలెక్ట్ చేస్తుంది ఈ మూవీ అనేది ఒక నార్మల్ మూవీ లవర్ కూడా చెప్పేసే రోజులు ఇవి. ఒక 2 crore 5 crore అటు ఇటుగా వేసినా కూడా ఇంత బ్యాక్ క్లాష్ వచ్చేది కాదు. ఏకంగా 100 crore వేయడంతో ఉన్న నెగటివిటీకి తోడు ఇంకా డ్యామేజ్ జరిగేలా ఉంది ఈ మూవీకి. ఆల్రెడీ డే 2 కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. రేపు రిలీజ్ అవుతున్న డాకు మహారాజ్ కి కానీ హిట్ టాక్ వస్తే గేమ్ చేంజర్ వాష్ అవుట్ అవడం మాత్రం పక్కా. గేమ్ చేంజర్ కి డే 1 నైజాం లో 9 crore, సీడెడ్ లా 5 crore, ఏపీటీజీ మొత్తం కలిపి 35 crore దాకా కలెక్ట్ చేసిందని టాక్. అలానే హిందీలో ఈ మూవీ 8 crore వరకు కలెక్ట్ చేసి ఒక డీసెంట్ నంబర్ పెట్టింది. మొత్తం వరల్డ్ వైడ్ గా ఈ మూవీ డే 1 80 crore దాకా కలెక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ డివైడ్ టాక్ తో పండగ సీజన్ అడ్వాంటేజ్ తో గేమ్ చేంజర్ ఎంత వరకు కలెక్ట్ చేస్తుందో చూడాలి. ఇంకా ఈ మూవీ కలెక్షన్స్ పై మీ ఒపీనియన్ ని కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. మా ఛానల్ కి మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.